సెప్టెంబర్ 26 నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్ రాబోతుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. అందరికీ తెలిసిందే, సంవత్సరంలో వచ్చిన అన్ని సేల్స్లోకి ఎక్కువ ఆఫర్స్, హైయెస్ట్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఈ సేల్లోనే వస్తూ ఉంటాయి. అయితే ఈ సేల్లో ఏ టీవీ కొనుక్కోవాలి, ఏ ఫోన్ కొనుక్కోవాలి, ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఈ వీడియోలో మెయిన్గా ఈ సేల్లో మనం చేయకూడని కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ తెలుగులో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. మీకు ఏ పాయింట్లో అయినా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, అసలు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అసలు సేల్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం? ఏం ప్లానింగ్ లేకుండా ఊరికే అమెజాన్లోకి వెళ్ళిపోయి, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయి ఏమైనా తక్కువ రేటుకి వస్తే అట్లా కొనుక్కుంటే వెళ్ళిపోయారు అనుకోండి, చాలా లాస్ అయిపోతారు. కొంటున్నప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత తెలుస్తుంది అరే అనవసరంగా ఉన్నాను రా ఈ ప్రోడక్ట్ అని. ఎందుకంటే ఆఫర్స్ అలా టెంప్టింగ్గా ఉంటాయి, మన చేత అవసరం లేని కూడా కొనిపిస్తూ ఉంటాయి అనమాట ఆఫర్స్. సో అందువల్ల ఏంటంటే మీరు ముందే ఒక ఐడియాకి వచ్చేసేయండి, అసలు ఏం కొనాలనుకుంటున్నాం మనం సేల్లో. నేను పర్సనలీ ఈ సేల్లో ఒక టీవీ కొందాం అనుకుంటున్నా, అండ్ లైట్స్ మారుద్దాం అనుకుంటున్నా, అండ్ ఒక మైక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇట్లా నేను కొన్ని ప్లాన్ చేస్తున్నా. అట్లాగే మీరు కూడా ఈ సేల్లో ఏం కొనాలనుకుంటున్నారు అనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్లో ఒక ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో బ్యానర్స్ పడుతుంటాయి కదా, సో బ్యానర్స్ ఓపెన్ చేసి అసలు 20,000 రూపీస్ బడ్జెట్లో ఏమేమి ఫోన్లు వస్తున్నాయి అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసిన తర్వాత వాటి రివ్యూస్ ఉంటాయి యూట్యూబ్లో, ఒకసారి రివ్యూస్ చెక్ చేసుకోండి. మన ఛానల్లో కూడా మోస్ట్లీ మొబైల్స్ అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. సరే రివ్యూస్ చెక్ చేసుకోండి. ఒక్కసారి ఏంటంటే 25,000 ఫోన్ 20కి రావడం, 30,000 రూపాయల ఫోన్ 20కి రావడం ఇది కామనే. బట్ ఒక్కసారి ఏంటంటే 40,000, 50,000, 60,000 ఉన్న ఫోన్స్ కూడా 20,000కి వస్తుంటాయి. ఎందుకంటే చాలా పాత ఫోన్స్, ఒక 3 years బ్యాక్ మోడల్స్ బాగా ప్రైస్ డ్రాప్ అయ్యి ఇప్పుడు చాలా తక్కువ రేటుకి వస్తుంటాయి అనమాట. సో అలాంటివి కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ పేజ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మన బడ్జెట్లో ఏమేమి వస్తున్నాయి ప్రోడక్ట్స్. అవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రివ్యూస్ చెక్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఫైనల్ లిస్ట్గా ఒక 3 ప్రోడక్ట్స్ నోట్ చేసుకోండి. 1, 2, 3 ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిపోవాలి. ప్రతి ప్రోడక్ట్, మీరు టీవీ కొనాలంటే టీవీ, ల్యాప్టాప్ కొనాలంటే ల్యాప్టాప్, ఫోన్ కొనాలంటే ఫోన్, ఎవ్రీథింగ్ మీరు ఒక టాప్ 3 ఆప్షన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా మీరు ఈరోజు అర్ధరాత్రి సేల్ స్టార్ట్ అవుతుంది అనగా ఈ టైం కల్లా మీ దగ్గర ఈ లిస్ట్ ప్రిపేర్గా ఉండాలి. యాక్చువల్గా ఈ సేల్ 27th సెప్టెంబర్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి అండ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఒకరోజు ముందే స్టార్ట్ అవుతుంది. 26th నైట్ స్టార్ట్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆఫర్స్ పేజ్లో చూసినవి కానీ జనరల్గా మీరు యూట్యూబ్ వీడియోస్లో చూసిన ఆఫర్స్ కానీ కరెక్ట్గా 12 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి కదా. 12 గంటల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 hour వరకే ఉంటాయి, అంతకుమించి మీకు ఉండవు అనమాట ఆఫర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అనుకోండి. ఇప్పుడు ఐఫోన్ 15 50,000కి వస్తుంది అంటున్నారు కదా. ఈ 50,000 అనేది మీకు అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వస్తుంది. ఒక అరగంట మీరు వెయిట్ చేస్తే 51, 52కి పెరిగిపోద్ది. అదే మీరు తెల్లారి పొద్దున 6 గంటలు లేచి చూస్తే 57, 58,000 రూపాయలు ఉంటుంది అనమాట ఈ ఫోన్. ఓవర్ నైట్లో మీకు 7-8,000 పెరిగిపోద్ది ప్రైస్. సో మీరు ఆఫర్స్ పేజ్లో మీరు నోట్ చేసుకున్న ఆఫర్స్లో ఈ ఫోన్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు 12 గంటలకే ఆర్డర్ పెట్టుకోవాలి. లేట్ చేసే కొద్దీ ప్రైస్ పెరుగుతా పోద్ది. డిపెండ్స్ ఆన్ డిమాండ్ ఎంత బాగుంటే దాని తగ్గట్టు ప్రైస్ పెంచుకుంటూ పోతారు. సో ఖచ్చితంగా మీరు లిస్ట్లో ప్రిపేర్ చేసుకున్న ప్రతి ఐటమ్ని 26th సెప్టెంబర్ అర్ధరాత్రి 12 గంటలకల్లా ఆర్డర్ ప్లేస్ చేసేయాలి. 12 గంటలకల్లా ఆర్డర్ పెట్టేయాలి. ఆర్డర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్లో మనకి HDFC క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, అండ్ అమెజాన్లో SBI క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్లో మీకు ఆఫర్ తక్కువ ఉంటుంది, 1,500, 2,000 అలా ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్ ఎక్కువ ఉంటుంది, 2,500, 3,000 దాకా కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. సో బెటర్ మీరు HDFC క్రెడిట్ కార్డ్ కానీ SBI క్రెడిట్ కార్డ్ కానీ ఎవరో ఒకరి దగ్గర తీసుకొని రెడీగా పెట్టుకోండి సేల్ టైంలో. అయితే ఈ సేల్లో కొన్ని జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ని 20,000 మీరు కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యారు. సో మీ అకౌంట్లో 20,000 రూపీస్ పెట్టుకున్నారు. ఈ ఫోన్ బేస్ మోడల్ 8+128GB మోడల్ కొనాలని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్గా 12 గంటలకు మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఈ ఫోన్ సెలెక్ట్ చేస్తే 8+128GB మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, స్టాక్లోనే ఉండదు. 8+256GB ఉంటుంది, 8+512GB ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మీకు కావాల్సిన కలర్స్ దొరకవు. మీరు వైట్ తీసుకోవాలనుకుంటున్నారు, వైట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. సో అలా ఒక్కోసారి మీకు కావాల్సిన కలర్ ఆప్షన్స్ కానీ, మీకు కావాల్సిన ర్యామ్ వేరియంట్స్ కానీ, స్టోరేజ్ వేరియంట్స్ కానీ ఇవన్నీ ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు. ఒకసారి మీ పిన్ కోడ్కి నాట్ డెలివరబుల్ అని చూపిస్తూ ఉంటుంది. సో ఇట్లా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే చెప్పా ఒక టాప్ 3 లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని. ఒకటి కాకపోయినా రెండో దానికి వెళ్ళిపోవచ్చు వెంటనే. ఒకవేళ మీరు లిస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా, సింగిల్ ఆప్షన్ మీద వెళ్తున్నారు, ఆ సింగిల్ ఆప్షన్ ఫోన్ ఒకవేళ స్టాక్లో లేదనుకోండి, లేదంటే మీకు కావాల్సిన ప్రైస్లో రాలేదనుకోండి, ఏం చేస్తారు? సో అందువల్ల ఏంటంటే ముందుగానే ఒక టాప్ 3 లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఒకటి కాకపోయినా ఒకటి టక్కన ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే మీ బడ్జెట్కి ఒక 10% మార్జిన్ మెయింటైన్ చేసుకోండి. లైక్ ఒక ఫోన్ 20,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకోండి, ఒక 10% మార్జిన్ అంటే ఒక 2,000 రూపాయలు మీ దగ్గర ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పినట్టు 8+128GB మోడల్ దొరకలేదు అనుకోండి, వెంటనే 8+256GB ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆ 2,000 మీ దగ్గర ఉండాలి. ఒక 10% ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి టక్కన పెట్టుకోవాలంటే మీ దగ్గర ఆ మార్జిన్ అమౌంట్ ఉంటే బెటర్. సో నా సజెషన్ ఒక 10% మార్జిన్ అమౌంట్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇది మెయిన్గా చేయాల్సింది. 12 గంటలకల్లా సేల్ స్టార్ట్ అయిన వెంటనే మీరు లిస్ట్లో నోట్ చేసుకున్న ప్రోడక్ట్స్ మొత్తం ఆర్డర్ పెట్టేయాలి. సరే ఆర్డర్ పెట్టేసారు, అయిపోయింది. ఇప్పుడేంటి ఒకసారి ఏంటంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో
ప్రైసెస్ తగ్గించడం పెంచడం ఆ ప్రాసెస్లో కొన్ని గ్లిచెస్ వస్తుంటాయి. ఆ గ్లిచెస్ వల్ల ఏంటంటే 5,000 రూపాయల ప్రోడక్ట్ 1,000 రూపాయలకి 1,200కి 1,500కి బాగా తగ్గిపోతాయి అనమాట. ప్రైస్ డ్రాప్స్ టక్కన వచ్చి టక్కన వెళ్ళిపోతుంటాయి, కాసైపోయి ఉంటాయి. అండ్ ఒక్కసారి బ్యానర్స్ మీద లేనివి కూడా, బ్యానర్స్ మీద మెన్షన్ చేయనివి కూడా ఒకసారి అమంతం ప్రైస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ అన్ని ఏరి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సేల్స్ రన్ అవుతున్నంతసేపు మీరు కొంచెం ఆ డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. మీకు చెప్పేది ఒకటే, డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉన్నా, మీరు డీల్స్ చూస్తున్నా లేకపోయినా మీకు అవసరం అయితేనే కొనుక్కోండి. మన డీల్స్ ఛానల్లో ఏ ఆఫర్ అయినా పడవచ్చు. లైక్ మీరు ఒక స్మార్ట్ వాచ్ 10,000 రూపాయల స్మార్ట్ వాచ్ 4,000కి వచ్చింది అనుకోండి, పెద్ద ఆఫరే కాదనట్లా. కానీ మీకు ఈ వాచ్ అవసరం ఉందా లేదా అది చూసుకోండి ముందు. మీకు అవసరం అయితేనే కొనుక్కోండి. ఈవెన్ నా ఛానల్ అయినా వేరే వాళ్ళ ఛానల్ అయినా మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి. అవసరం లేకపోతే ఎవరు చెప్పినా కొనొద్దు, నేను చెప్పినా కొనొద్దు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఈ సేల్లో దయచేసి మన ఛానల్ అఫిలియేట్ లింక్స్ యూజ్ చేసుకోండి. దానివల్ల మీకేమి ప్రైస్ పెరిగిపోదు, సేమ్ ప్రైస్ మీకు నార్మల్గా మీరు అమెజాన్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కొన్నా అదే రేట్కి మీకు వస్తుంది. మన ఛానల్ అఫిలియేట్ లింక్ యూజ్ చేసినా మీకు అదే ప్రైస్కి వస్తుంది. కాకపోతే మన ఛానల్ అఫిలియేట్ లింక్ యూజ్ చేయడం వల్ల ఎంతో కొంత కమిషన్ వస్తుంది అనమాట మనకి. దానివల్ల ఏంటంటే మనం మళ్ళీ ఛానల్ మీద ఇన్వెస్ట్ చేసుకొని ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వడం కానీ, మంచి మంచి గ్యాడ్జెట్స్ రివ్యూస్ చేయడం కానీ మళ్ళీ మొత్తం ఛానల్ మీద పెడతా. నేను పర్సనల్గా ఏం వాడను. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటే, మీరు ఏదో టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కొంటారా, లేకపోతే మన ప్రతి వీడియో కింద ఏదో ఒక అఫిలియేట్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కొంటారా మీ ఇష్టం. ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోండి. దానివల్ల వచ్చే చిన్న కమిషన్ అయినా మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. అండ్ డీల్స్ ఛానల్ పర్సనల్లీ నేను మానిటర్ చేస్తుంటా. మీకు అర్థమైన స్పామ్ డీల్స్ అవసరం లేని అన్ని నిమిషానికి 10-15 అట్లయితే పడవు, నేను ప్రామిస్ చేస్తున్నా. మీకు అవసరం అవుతాయి అనుకునేవి మాత్రమే డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తా, ఏవి పడితే పోస్ట్ చేయను. మీరు యాక్టివ్గా ఉండండి, చూస్తుండండి ఆఫర్స్. మీకు ఏదైనా అవసరం, ఏదో మంచి డిస్కౌంట్లో వస్తుంది, ఇది మనకి అవసరం అనుకుంటేనే కొనుక్కోండి. అవసరం లేకపోతే ఏ ప్రోడక్ట్ అయినా కొనబాకండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. అండ్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ డెలివరీ అయిన తర్వాత ఒకసారి ఏంటంటే ఒక ప్రోడక్ట్ రాబోయి వేరే ప్రోడక్ట్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్లో మెయిన్గా ఈ స్కామ్స్ అనేవి జరిగేది ఫ్లిప్కార్ట్లోనే. ఫ్లిప్కార్ట్లో మీకు డెలివరీ పర్సన్ రాగానే అతని ముందే, మాకు మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. పర్సన్ ముందే మీరు ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఆ డెలివరీ పర్సన్ ముందే మీరు ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటేనే ఓటీపీ చెప్పి తీసుకోండి. ఎందుకంటే వన్స్ మీ చేతికి వచ్చిన తర్వాత ఫ్లిప్కార్ట్లో అయితే రిటర్న్ పాలసీస్ చాలా వరస్ట్గా ఉంటాయి. మీరు అసలు రిటర్న్ చేయలేరు, అంత వరస్ట్గా ఉంటాయి అనమాట. కస్టమర్ సపోర్ట్ కానీ చండాలంగా ఉంటుంది. బెటర్ మీ చేతికి రాకముందే అన్ని చెక్ చేసి తీసుకోండి. అమెజాన్ కొంచెం బెటర్, రిటర్న్ పాలసీస్ కానీ కస్టమర్ సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఒకసారి కూడా ఇబ్బంది పెట్టలా. ఫ్లిప్కార్ట్ దండం దానికి. డెలివరీ వచ్చినప్పుడు ఒక ఫోన్తో వీడియో రికార్డ్ చేయడమో, లేదంటే డెలివరీ పర్సన్ ముందే ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఒక్క పాయింట్ అయినా యూజ్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఇక్కడ QR కోడ్ పెడుతున్నా, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి డీల్స్ పోస్ట్ చేస్తుంటా. మీకు ఏదైనా అవసరం అనుకుంటేనే కొనుక్కోండి, ఏ పడితే కొనుక్కోబాకండి. అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.